తాడేపల్లి ఆ ప్యాలెస్ పైన విపరీతమైన మంటలు ఇవన్నీ ఏవో దగ్ధం చేశారట, ఫైల్స్ అంటారు. గులకరాయిలే ఉంటది, గులకరాయి కేసు, కాదండి, వాళ్ళు చేశారా ఎక్కడ ఎవరైనా చేశారా? వాళ్ళే తగలబెట్టుకుని ఉండొచ్చు. ఎవరు తగలబెడతాడు సార్? అంటే ఇంపార్టెంట్ ఫైల్స్ అట కదా. కాదు, ఇంపార్టెంట్ ఫైల్స్ అట, నిజమా? ఏం అయి ఉండొచ్చు. మనం ఏం చెప్తాం, తగలబెట్టినోడు తెలియాలి, ఎవడున్నాడో అలా తెలియాలి. మనకి ఏం తెలుస్తుంది దాంట్లో? ప్రతిపక్షాల సంబంధం ఎవరు తట్టుకుంటే ఓకే, ప్రతిపక్షాలు ఏంటి సంబంధం? ఓకే, కాదు, ఇంకోటి శ్రీనివాస్ గారు, ఇది చాలా కీలకం, కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఏంటిది అంతా కూడా ర్యాంకింగ్లు ఇచ్చారు జన సైనికులు వీళ్ళందరూ కూడా. ఏంటి పవన్ కళ్యాణ్ గారికి 10 ర్యాంక్ రావడం ఏంటి, లోకేష్ గారికి 8 వచ్చింది. ఏ ర్యాంక్ ఉన్నా ప్రజలకి పరిపాలన అందించాలి, ప్రభుత్వ పథకాలు నిజాయితీగా అందించాలి, నిజాయితీ అని పరిపాలన జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశంతో ఎప్పుడుగా ఇంటెలిజెన్స్ తెలుసుకున్న దాంట్లో ఆయన పనితీరును ఆయన చెప్పొచ్చు. దానికి మీరు ర్యాంకింగ్లు ఒకటే రావాలని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇవ్వాలి ఒకటో ర్యాంకు? నేను అడుగుతాను, జనసేన పార్టీలో ఉండి వాళ్ళ ర్యాంకింగ్ ఆయన చెప్పాడు. నెంబర్ 2 దుర్గేష్ గారికి ఇచ్చారు కదా. అంటే దుర్గేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ స్థానంలో ఉన్నట్టు లెక్క ఏంటి చెప్పండి? అది కాదు. ఆయనకి ఫైల్ ఎవరైతే క్లియర్ చేశారో, ఎక్కడ పెండింగ్ ఫైల్ లేదో దాన్ని వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. అంతేగాని ఆ ర్యాంకింగ్లతో ఏంటి, దాంట్లో పనే ఉంటుంది. బాగా పనితీరు మెరుగుపరుచుకోవాలని పోటీతత్వం పెడతారు, అంతే తప్ప అంతకు మించి ఏం కాదు. దాని గురించి పెద్దగా మనం టాపిక్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని చెప్పి నేను ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ప్రతిపక్షం అనేది ఉండాలి, అడిగే విధానంలో అడగాలి, తప్పు చేసేటప్పుడు నిలబెట్టాలి తప్ప ఏమి లేకుండానే మనం మాట్లాడేసుకుని మళ్ళీ ఎలక్షన్ వచ్చేసి మేము 30 సంవత్సరాలు పరిపాలనతో ఉంటే మేము కూడా 63 సంవత్సరాలు వచ్చినాయి. మేము కూడా చాలా మంది ముఖ్యమంత్రి చూసాం. ఇంత వరస్ట్గా పరిపాలించి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే చూసాం మేము. ఇసుక ఏంటంటే ఎవరికి కోట్లు వచ్చింది, ఇసుకలో ఎంత లాగేశారు, లెక్కర్లు ఎంత లాగేశారు, ఎక్కడ ఉన్నాయి? ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏమి ఇచ్చారు, దాంట్లో మిథున్ రెడ్డి గారు లెక్కర్ ఎలా కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులు చేసి నిజంగా ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, ఎవరు వద్దన్నారు? మీరే పాలిస్తారు కదా. అది పెడతారు కానీ ఇప్పుడు అది పెడితేనేమో రెడ్ బుక్ అంటున్నారు. అయ్యే పెడతారు. ఇప్పుడు పేరు నాని గారు దొంగతనం చేసిన బియ్యం కానీ ఇవన్నీ అయ్యే పెడతారు. ఇప్పుడు ఎవరో ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 100 మాట్లాడినారు. వీళ్ళందరూ పెళ్ళాల గురించి మాట్లాడాడు దిక్కుమాల జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 100 మంది 100 తప్పులు చేస్తున్నారు. ఏదో మాట్లాడుతున్నాడండి చెప్పండి. మనం మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మనం నాయకులుగా ఎదగాలనుకున్నప్పుడు ఎంత సముదాయించి మాట అంత మంచిది. వ్యక్తిగత విషయాలన్నీ సభలో ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు భార్య గురించి మాట్లాడారు. ఎందుకంటే అవమానం ఏముంటుందండి? ఓ మాజీ ముఖ్యమంత్రి పెళ్ళం గురించి మాట్లాడతారా? అందుకు జనం ఏంటంటే, మనం ఇప్పుడైనా సరే మేమైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాతకం ఉంటే ప్రజలు విశ్వసించి ఓట్లు వేస్తే గెలుస్తాం, లేకపోతే ఇంటివాడు పడుకుంటాం. దానికి మీరు జాతకం చెప్పక్కర్లా. ఆ జాతకం తెలిసి మీ బతుకులో ఏడ్చి ఉండే కాదు. మీరు ఒళ్ళు దగ్గర 150 సీట్లు కానీ పరిపాలించుంటే డెఫినెట్ గా 30 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పరిపాలనే జరగలేదంట నేను. మీరు డబ్బు సంపాదించుకునే వేటలో ఉన్నారు తప్ప ప్రజలకు ముష్టేసి ఏదో మీరు అమ్మఒడి ఇచ్చారు, అవి ఇచ్చారని చెప్పి మొత్తం డబ్బులన్నీ కూడా లాగేసింది తాడేపల్లి ప్యాలెస్. కాదని దొమ్మ ఎవడికి లేదు. లెక్కర్లో డబ్బు అయిపోయింది. ఒక్కడు సప్లై చేస్తాడా? ముష్టి బ్రాండ్లు సప్లై చేసి ప్రాణాలు పోగొట్టుకున్న కొన్ని వేల మంది. ఆ ఉసురులను ఎక్కడికి వెళ్తే కర్మ ఎవరిని వస్తుందో ఆ కర్మతోనే జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. ఇంక ఈ పతనం ఎండింగ్ వెళ్తుంది కానీ వెనక్కి వచ్చి ప్రసక్తి లేదు.